ఇక నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట లిక్కర్ గోదాం నిర్వాహకులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఇక్కడ ఉన్న స్థానికులను హమాలీలుగా తీసుకోవాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం తీర్పును కూడా లిక్కర్ గోదాం నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. లిక్కర్ గోదాం ముందు 15 మంది నిరుద్యోగులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కోర్టు ఆదేశాలను పాటించడం లేదని వాపోయారు. తమను పనిలోకి తీసుకునే వరకు న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. మనము నాగర్ కర్నూలు జిల్లాలోని తిమ్మాజిపేట మండలంలో ఉన్నటువంటి లిక్కర్ గోదాం, ఈ లిక్కర్ గోదాం నుంచే దాదాపుగా గతంలో ఉమ్మడి మహబూబ్నగర్కి అంతా కూడా ఇక్కడి నుంచే లిక్కర్ అంతా కూడా సప్లై అయ్యేది. ప్రస్తుతము 50% ఇక్కడి నుంచే ఉమ్మడి మహబూబ్నగర్కి సప్లై అవుతా ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ చాలా ఇక్కడ తిమ్మాజిపేట మండల కేంద్రం ఉంది కాబట్టి ఇక్కడ దాంట్లో పని చేయడానికి స్థానికంగా ఉండేటువంటి యువత మేము పని చేస్తాం, మాకు ఉపాధి కల్పించండి అని చెప్పేసి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ అది వాయిదాలు వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లాస్ట్కు చివరికి కోర్టుకు వెళ్తే కోర్టు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకోవాలి దీంట్లో పనిచేయడానికి అని చెప్పేసి ఉత్తర్వులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి సంవత్సరాల క్రితం. ఇప్పటికి కూడా ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటివరకు కూడా ఇక్కడ పనిచేయడానికి తీసుకోలేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎవరైతే అధికారి ఉన్నాడో ఆ అధికారికి కూడా వాళ్ళు వినతి పత్రం ఇచ్చి ఆందోళన నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, అసలు వీళ్ళు కోర్టుకు ఎప్పుడు వెళ్ళారు, అసలు ఎందుకు వెళ్ళారు, తర్వాత గతంలో ఎలాంటి ఉద్యమాలు చేశారు, కోర్టు ఏం డైరెక్షన్ ఇచ్చింది అనే విషయం వీళ్ళతో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, అసలు మీరు నిరుద్యోగులుగా ఉన్నారు, స్థానికంగా ఇక్కడ గోదాం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినట్టుంది, ఏం చెప్తారు? సార్, మేము 2008 నుంచి మేము ఇక్కడ టెంట్ వేసుకొని ఉద్యమం టెంట్ కింద కూర్చొని నిరాహార దీక్ష చేయడం కూడా జరిగింది. 2008 నుంచి మేము ఇక్కడ అమాలీలుగా చేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ రెండో డిపో ఇక్కడ బీరుకు గోదాం లేకుండే సార్, లిక్కర్కే ఉండే. తర్వాత అది ఏమని చేశారంటే జడ్చర్లో కొన్ని రోజులు పెట్టారు. తర్వాత అది ఏం చేశారంటే మళ్ళీ ఇక్కడ డిపో కట్టిన తర్వాత మేము కూడా తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. మేము 100 మంది వరకు 100 రోజులు ఇక్కడ మేము కనీసం 100 రోజులు నిరాధిక చేసాం. అప్పుడు ఒక 100 పైన 150 మంది వరకు కూర్చోవడం జరిగింది టెంట్ కింద. తర్వాత ఏమైంది సార్, మాకు డిపో అయిన తర్వాత మాకు పెట్టుకుంటామని చెప్పేసి అంతకుముందుకున్న డిఎం సార్ కూడా చెప్తే తర్వాత మేము అట్లే సరే అని చెప్పేసి మేము ఎక్కడ నిరాదీక్ష విరమించడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి మాకు తీసుకుంటామని చెప్పేసి కాలయాపన చేస్తూ అట్లే చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత మేము డిపో అయిన తర్వాత మళ్ళీ మేము ఎందుకు తీసుకుంటలేరని చెప్పేసి వెళ్తే వాళ్ళు ఉండి మాకేం చెప్పారంటే మేము తీసుకోమని చెప్తే వాళ్ళ మధ్యలో మా మధ్యలో కొన్నిసార్లు గొడవ కూడా జరగడం జరిగింది. అయితే ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే కోర్టు కూడా వెళ్ళారు. కోర్టు కూడా వెళ్తే మా తరపుకి వెళ్ళి ఉన్న వాళ్ళు కూడా మాకు కూడా కొంతమంది పెద్ద మనుషులు మేము కూడా కోర్టుకు వెళ్ళాం. ఆ తర్వాత మా కోర్టు కూడా హైకోర్టు నుంచి మాకు లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇస్తే మేము కూడా ఏం చేసినామంటే మాకు ఉన్నటువంటి కామేశ్వర సారు మాకు ఇక్కడ తీసుకోవడానికి ఇంతకుముందు ఒక సంవత్సరంన్నర కింద ఇచ్చింది సార్ మాకు కోర్టు లెటరు. మీరు 15 మంది ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులుగా ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు కానీ ఇంటర్ చదువుకున్న వాళ్ళందరూ కూడా మీరు కోర్టు దాంట్లో పనిచేసుకోవడానికి మీరు అర్హులు అని చెప్పేసి మాకు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. కోర్టు నుంచి ఇస్తే కామేశ్వరరావు దానికి మాకు సహకరించి మీరు కూడా తీసుకోమని చెప్పి వాళ్ళకు కూడా అమాలీలుగా చెప్పారు. తర్వాత వచ్చేసి ఏమైందంటే మేము కామేశ్వరరావు ఇచ్చిన తర్వాత మేమేం చేసినామంటే ఒకరోజు గంటన్నర 2 గంటల వరకు మేము పని చేసినాం. 2-3 బండ్లు దింపినాం సార్. తర్వాత ఏమైందంటే ఇక్కడ వచ్చిన రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల మమ్మల్ని మళ్ళీ రిటర్న్ వెనక్కి మమ్మల్ని బయటికి తీసుకురావడం జరిగింది. దానికోసం ఏంటంటే మేము అధికారం లేకపోయినా మేము అలాగే మేము నిరుద్యోగులు ఉన్నాం కాబట్టి మా పనిలో చేర్పించుకుంటారని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఏమైందంటే మాకు ఉన్నటువంటి ప్రాధాన్యత చాలామంది బీద పరిస్థితిలో ఉన్నారు సార్. మాకు ఎలాగైనా చేసి న్యాయం చేస్తారని మేము కోరుతున్నాము. ఇప్పుడు మాకు కామేశ్వరరావు ఇచ్చిన లెటర్ హైకోర్టు ఇచ్చినటువంటి లెటర్ని మాకు అమలు చేసి ఇప్పుడున్నటువంటి డిఎం సారు మమ్మల్ని పనిలో చేర్పించుకుంటారని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఇన్ని రోజులుగా మీరు ప్రయత్నం చేశారు, ఇప్పటికి కూడా మీరు పనిలో చేరలేదు, కోర్టు కూడా ఇచ్చిందని చెప్తా ఉన్నారు. మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు, అసలు ఏం చెప్తారు? ఇప్పుడు హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ని ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ చేయాలని అనుకుంటున్నాం సార్. ఆల్రెడీ కమిషనర్ సార్ చెప్పారు, లిక్కర్ అసోసియేషన్ వాళ్ళు చెప్పారు, మనకి సిఎస్ వాళ్ళందరూ అధికారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పారు. ఆల్రెడీ వెళ్ళి మేము 2 గంటలు కూడా పని కూడా చేసాం సార్. ఇక్కడ చేసిన తర్వాత ఏమైందంటే బయట ఉన్న మా వాళ్ళే మా లీడర్, మేము చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా వాళ్ళు అందరూ కలిసి వచ్చి ఇట్లా అని బయటికి మనని ఆ నుంచి వచ్చేసాం సార్. దాని తర్వాత బయటకు వచ్చేసినాం గేట్లోకి వెళ్ళి. అప్పటి నుంచి కోర్టు ఆర్డర్ నుంచి వాళ్ళు కొంచెం అటు ఇటు నడుస్తుంది సార్. ఇంకా సార్ దగ్గరకు పోయి ఇంతకుముందే లెటర్ ఇచ్చినాము. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ పని కావాలని కొట్లాడుతున్నాం సార్ మేము. అప్పుడు కొత్త డిపో కాకముందు తీసుకుంటామని చెప్పారు సార్. దాదాపు 30 మంది అని మేము చెప్పినాం, 15 మంది తీసుకుంటా అన్నారు. అప్పుడు వద్దు, దాదాపు 60-70 మంది ఉన్నారు పిల్లలు మన దగ్గర పనిచేసే వాళ్ళు,
కొత్త డిపో అయినాక పోదామని చెప్పి కొంచెం పోస్ట్పాన్లో పెట్టి పక్కకు జరిగారు మా వాళ్ళు. దాని తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఉన్న అమ్మాయిలు తీసుకుపోయి కోర్టులో వేశారు. కోర్టులో వేసిన తర్వాత అక్కడ కోర్టులో వెళ్ళి మేము వెళ్ళి వాళ్ళు వెళ్ళి దాదాపు ఒక 6-7 సంవత్సరాలు కోర్టులో చుట్టూ తిరిగినాం సార్. తిరిగి ఆల్రెడీ హైకోర్టు నుంచి మనకి ఆర్డర్ కూడా వచ్చింది సార్ తీసుకోవాలని. కూడా వచ్చి డిఎం సార్ చూపించిన తర్వాత ఇక్కడ ఒక 2 గంటలు పన్నీకిలో పెట్టుకున్నారు. దాని తర్వాత ఇక్కడ బయట ఉన్న వాళ్ళు వచ్చి ఇది కరెక్ట్ కాదు, ఏంది ఇది పద్ధతి అని చెప్పి మళ్ళీ ఆ నుంచి మనం బయటికి వెళ్ళగొట్టాం సార్. ఇక్కడ మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ నిరుద్యోగులు దాదాపుగా వాళ్ళు 10th క్లాస్ ఇంటర్ పూర్తి చేసి దీనికోసం అనునిత్యం అంటే మాకు దీంట్లో ఉపాధి దొరుకుతూ ఉందని చెప్పేసి నిరంతరం వాళ్ళు దీని కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఉద్యమాలు చేశాం, తర్వాత ఇక్కడ ధర్నాలు కూడా చేశాం, చివరికి కోర్టు కూడా వెళ్ళినప్పటికీ కూడా ఆ కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కనీసం 15 మందిని తీసుకోవాలని చెప్పేసి. అప్పటికి కూడా వాళ్ళు తీసుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి చెప్పండి, ఏం చెప్తారు? సార్ ఇక్కడ మాకు కోర్ట్ ఆర్డర్ని కమిషనర్ కూడా తీసుకోమని, పోలీస్ ప్రొడక్షన్ కూడా పెట్టుకొని తీసుకోమని చెప్తున్నారు సార్. అయితేనంటే వర్క్ ఇప్పుడు మేము ఇతల పార్టీ వాళ్ళకి ఎవరికి మేము అపోజిట్ కదా సార్. వాళ్ళని కూడా ఎవరినైనా సరే మేము వద్దని అంటలేము, మాతో పాటు తీసుకోమని చెప్తున్నాం. డిఎం గారికి మేము చెప్పడం ఏంటంటే మమ్మల్ని నిరుద్యోగులం ఉన్నాం కాబట్టి తీసుకోవాల్సిందిగా కోరుకున్నాం సార్. ఇక్కడ మొత్తంగా చూసినట్టయితే నిరుద్యోగులు 10th ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వాళ్ళు చాలా రోజులకెళ్ళి ఈ దీంట్లో స్థానికంగా ఉండేటువంటి డిపోలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్తోని ఇక్కడ మేము ప్రయత్నాలు చేశాం. కానీ కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది దీన్ని అడ్డుకుంటా ఉన్నారు. 15 మందికి ఇవ్వాలని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా ఆ కోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో దాన్ని కూడా ఇప్పటివరకు అమలు చేయకపోవడం వెనుక రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. స్థానికంగా ఉండే వాళ్లకు మాతో పాటుగా ఉపాధి మాకు కల్పించడంతో పాటు మరికొంతమంది కల్పించినా మాకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఈ నిరుద్యోగులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ తిమ్మాజిపేటలో ఉండేటువంటి మద్యం సంబంధించినటువంటి ఏదైతే గోదాము ఉందో దాంట్లో స్థానికంగా ఉండేటువంటి నిరుద్యోగులు ఇప్పటికే దాంట్లో పూర్తి స్థాయిలో పని చేయడానికి వాళ్ళు చాలా ఏళ్ళుగా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు చేయకుండా దీంట్లో స్థానికులకే ఉద్యోగాలు వచ్చే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు అయితే ఇప్పుడు ఉన్నటువంటి కోర్టు డైరెక్షన్ను కూడా ఫాలో కావాల్సినటువంటి అవసరం ఉంది. మాకు ఉపాధి కల్పించి మా కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నిరుద్యోగులు ఇక్కడ ప్రభుత్వంతో పాటు ఇక్కడ అధికారులను కూడా డిమాండ్తో పాటు రిక్వెస్ట్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, తిమ్మాజిపేట గోదాం నుంచి.